హార్దిక్ పాండ్యా మరియు జస్ప్రీత్ బుమ్రా నేతృత్వంలోని రెండవ ఇన్నింగ్స్ చివరి క్షణాల్లో భారతదేశం అద్భుతమైన పునరాగమనాన్ని ప్రదర్శించింది. దక్షిణాఫ్రికాపై విజయం సాధించి వారి రెండవ టీ20 ప్రపంచకప్ టైటిల్ను ఖాయం చేసింది. మ్యాచ్లో హెచ్చు తగ్గులు ఉన్నాయి. మొదట బ్యాటింగ్ ఎంచుకున్న తర్వాత భారత్ ఆరంభంలోనే వికెట్లు కోల్పోయింది. విరాట్ కోహ్లీ పరుగుల సేకరణలో తన క్లాసిక్ పాత్రను తిరిగి పొందవలసి వచ్చింది. కోహ్లీ 59 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 76 పరుగులు. 7 మరియు 15 ఓవర్ల మధ్య ఏదీ లేదు. అక్షర్ పటేల్ 47, శివం దూబే 27 విలువైన సహకారం అందించడంతో భారత్ మొత్తం 176/6కు చేరుకుంది. దక్షిణాఫ్రికా కూడా ప్రారంభంలో ఎదురుదెబ్బలు ఎదుర్కొంది. అయితే ట్రిస్టన్ స్టబ్స్ మరియు స్థిరమైన క్వింటన్ డి కాక్తో ఎదురుదాడితో కోలుకుంది. హెన్రిచ్ క్లాసెన్ తన పేలుడు 27 బంతుల్లో 52 పరుగులతో ఛేజింగ్ను దాదాపుగా ముగించాడు. స్పిన్నర్లను లక్ష్యంగా చేసుకుని 30 బంతుల్లో 30 పరుగుల అవసరాన్ని తగ్గించాడు. ఏదీ ఏమైనప్పటికీ జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్ మరియు హార్దిక్ పాండ్యా త్రయం చివరి 5 ఓవర్లలో ఆటను మలుపు తిప్పారు. భారత్కు 7 పరుగుల విజయాన్ని అందించారు. 2013 తర్వాత వారి మొదటి ఐసీసీ టైటిల్. భారత కెప్టెన్ రోహిత్ శర్మ జట్టు వెనుక భాగం గోడకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు తన సహచరులు పాత్రను ప్రదర్శించారని ప్రశంసించాడు. ఇది 2007 నుండి భారతదేశం యొక్క మొదటి టీ20 ప్రపంచకప్ విజయం మరియు 2013 నుండి ఐసీసీ టోర్నమెంట్ ఫైనల్లో వారి మొదటి విజయం. రోహిత్ శర్మ నేతృత్వంలోని జట్టు గత సంవత్సరం 50 ఓవర్ల ప్రపంచకప్లో ఆధిపత్యం చెలాయించింది. వారి ప్రదర్శన వలెనే ఫైనల్లో ఓడిపోయింది. అంతకుముందు 2023లో జరిగిన 2 సంవత్సరాల టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో వారు ఆస్ట్రేలియాతో రెండో స్థానంలో నిలిచారు. 2024 టీ20 ప్రపంచకప్లో భారత్ అజేయంగా నిలిచిందని గత 3-4 సంవత్సరాలుగా తెరవెనుక జట్టు చేసిన కృషిని రోహిత్ పేర్కొన్నాడు. గత 3-4 మేము అనుభవించిన వాటిని సంగ్రహించడం చాలా కష్టమని రోహిత్ అన్నాడు. నిజాయితీగా చెప్పాలంటే మేము వ్యక్తులుగా మరియు జట్టుగా చాలా కష్టపడ్డాము. ఈ రోజు ఇక్కడ ఉండి ఈ గేమ్లో గెలవడానికి తెరవెనుక చాలా జరిగింది. ఇది ఈ రోజు మనం చేసింది కాదు. మేము చేస్తున్నది ఇది. గత 3-4 సంవత్సరాలుగా మేము గతంలో కూడా చాలా ఎక్కువ ఒత్తిడితో కూడిన ఆటలు ఆడాము. కానీ అబ్బాయిలు ఏమి చేయాలో అర్థం చేసుకున్నారు. వెనుక భాగం గోడకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు మేము ఒక జట్టుగా మరియు మనమందరం కలిసి దక్షిణాఫ్రికా వైపు చూస్తున్నప్పుడు కూడా ఈ రోజు సరైన ఉదాహరణ. ఓవరాల్గా ఒక జట్టుగా, మైదానంలో ఒక సమూహంగా మేము దీన్ని నిజంగా చెడుగా కోరుకున్నాము. మేము దీన్ని గెలవాలనుకున్నాము. ఇలాంటి టోర్నమెంట్ను గెలవడానికి తెరవెనుక చాలా ఉంటుంది. చాలా కృషి, చాలా మనస్సు అవసరం కలిసి రావడానికి. మాలో ప్రతి ఒక్కరిపై ఆ నమ్మకాన్ని కలిగి ఉన్నందుకు నాకు ఉన్న ఈ అబ్బాయిల గుంపు గురించి మరియు మేనేజ్మెంట్ కూడా మాకు చాలా గర్వంగా ఉంది. కోచ్, కెప్టెన్ మరియు ఆటగాళ్లు అక్కడకు వెళ్లి టోర్నమెంట్ అంతటా చేస్తారు. మేము అద్భుతంగా ఉన్నామని నేను భావిస్తున్నాను మరియు క్రెడిట్ కూడా మేనేజ్మెంట్కు వెళ్లాలి. టోర్నీలో పేలవమైన పరుగును చవిచూసిన విరాట్ కోహ్లీ ఫైనల్కు తన సత్తా చాటాడు. ఆరంభంలోనే 3 వికెట్లతో భారత్ పతనమైన తర్వాత అతను భారత్ ఇన్నింగ్స్ను ముందుకు తీసుకెళ్లాడు. ఓపెనింగ్ ఓవర్లో 3 బౌండరీలతో వెళ్లిన తర్వాత అతను డెత్ ఓవర్లలో యాక్సిలరేటర్ను నొక్కడానికి ముందు 49 బంతుల్లో అర్ధ సెంచరీకి కష్టపడ్డాడు. అతని 59 బంతుల్లో 76 పరుగులు చేయడంతో భారత్ 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది మరియు అతనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. విరాట్ ఫామ్పై ఎవరికీ అనుమానం రాలేదు అని రోహిత్ అన్నాడు. అతనిలో ఉన్న క్వాలిటీ మాకు తెలుసు. పెద్ద ఆటగాళ్లు లేచి నిలబడతారు. విరాట్ ఆ ముగింపుని మా కోసం పట్టుకున్నాడు. ఎవరైనా వీలైనంత ఎక్కువసేపు బ్యాటింగ్ చేయాలని మేము కోరుకున్నాము. ఇది కొత్త వ్యక్తి వచ్చే వికెట్ కాదు. ఇక్కడే నేరుగా ఆడండి. విరాట్ అనుభవం. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో ప్రత్యర్థి జట్టు 6 వికెట్లు కోల్పోయి చివరి 5 ఓవర్లలో 30 పరుగులు మాత్రమే చేయాల్సి ఉండగా భారత్ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. హెన్రిచ్ క్లాసెన్ 15 ఓవర్లో అక్షర్ పటేల్ను 23 పరుగుల వద్ద మట్టుబెట్టాడు. ఇది పోటీ యొక్క ఊపును దక్షిణాఫ్రికాకు అనుకూలంగా మార్చింది. అయితే జస్ప్రీత్ బుమ్రా మరియు హార్దిక్ పాండ్యా వేసిన 3 ఓవర్లలో డేవిడ్ మిల్లర్ను అవుట్ చేయడానికి సూర్యకుమార్ యాదవ్ లాంగ్ ఆన్ బౌండరీకి దగ్గరగా క్యాచ్ పట్టడంతో పోటీ భారత్కు అనుకూలంగా మారింది. ఓటమితో గటైనప్పటికీ దక్షిణాఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్క్రామ్ తన జట్టును వారు ప్రదర్శించిన ప్రదర్శనను ప్రశంసించాడు. ప్రస్తుతానికి గట్టెడ్. దీని గురించి మంచి ప్రతిబింబం పొందడానికి కొంత సమయం పడుతుంది అని మార్క్రామ్ చెప్పారు. కొంచెం బాధగా ఉంది. కానీ పూర్తి క్రెడిట్ బౌలర్లకు మరియు ఈ జట్టులోని ప్రతి ఒక్కరికి.
మేము బాగా బౌలింగ్ చేశాము. పని చేయడానికి పెద్దగా ఏమీ లేదు మరియు వారిని చేజింగ్ టోటల్కి పరిమితం చేశాము. మేము బాగా బ్యాటింగ్ చేశాము. వైర్కి దిగాము. క్రికెట్ యొక్క గొప్ప ఆట కానీ ఈ రోజు మనకు అందుబాటులో లేదు. మేము మా ఆటలను చాలా చూశాము. చివరి బాల్ బౌలయ్యే వరకు అది ముగియలేదు. మేము ఎప్పుడూ సుఖంగా లేము మరియు ఎల్లప్పుడూ స్కోర్బోర్డ్ ఒత్తిడి ఉంటుంది. ఇది నిజంగా మంచి గేమ్. ఇది మేము విలువైన వారమని రుజువు చేస్తుంది. ఫైనలిస్టులు ఆశాజనక. ఇది మాకు నిజంగా మంచి మార్గంలో సెట్ చేస్తుంది. మేము పోటీ పడుతున్నందుకు గర్విస్తున్నాము మరియు మేము మా నైపుణ్యాన్ని సద్వినియోగం చేసుకోగలమని ఆశిస్తున్నాము. వేడుకల అనంతరం ద్రవిడ్ సభ్యులందరినీ పిచ్పైకి తీసుకెళ్లి మసాజర్లతో సహా ఒక్కొక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపాడు. ఇలాంటి సహాయక సిబ్బందిని కలిగి ఉండటం నా అదృష్టం. వారు అనూహ్యంగా కష్టపడి పనిచేసే మరియు తెలివైన కోచ్ల సమూహం. వారు రోహిత్ నేతృత్వంలో అద్భుతమైన వాతావరణాన్ని సృష్టించేందుకు మాకు సహాయం చేశారు. కొంత అదృష్టంతో ఇది జరిగింది. ట్రోఫీ అని ద్రవిడ్ చెప్పాడు. ద్రవిడ్ కోచింగ్ పదవి విశిష్టతలలో ఒకటి రోహిత్తో అతని వృత్తిపరమైన సంబంధం పరస్పర గౌరవంతో గుర్తించబడింది. రోహిత్ ప్రపంచ కప్ ట్రోఫీని ద్రవిడ్కు అంకితం చేస్తూ మనలో అందరికంటే ఎక్కువగా అతను ఆ ట్రోఫీకి అర్హుడన్నాడు. గత 20-25 సంవత్సరాలుగా అతను భారత క్రికెట్కు ఏమి చేశాడు? అతనిలో మిగిలి ఉన్న ఏకైక విషయానికి ఇదే అని నేను అనుకుంటున్నాను. క్యాబినెట్ మేము అతని కోసం దీన్ని చేయగలిగినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఆటగాళ్ల అవసరాలకు అనుగుణంగా ద్రవిడ్ని ఎలా తీర్చిదిద్దాడో తెలిపాడు. అతను ఆడినప్పుడు అతను భారత క్రికెట్ కోసం చాలా చేశాడు. గత 3 సంవత్సరాలుగా అతను ఈ జట్టుతో చాలా కష్టపడ్డాడు. అతను చాలా సందర్భాలలో తన ప్రవృత్తిని అణచివేయవలసి వచ్చింది. ఎందుకంటే అబ్బాయిలు అతని వేవ్ లెంగ్త్తో సరిపోలడం అంత సులభం కాదు. కాబట్టి రాహుల్ భాయ్ అబ్బాయిలు ఏమి కోరుకుంటున్నారో తెలుసుకున్నాడు మరియు అతను జట్టులో లేని వారితో టచ్లో ఉన్నాడు మరియు వారి పాత్రలను తిరిగి పొందగలడు. రోహిత్పై తనకున్న అభిమానాన్ని తెలియజేస్తూ ద్రవిడ్కు తిరిగి వచ్చేశాడు. నేను అతనిని ఒక వ్యక్తిగా మిస్ అవుతాను. అతని క్రికెట్ మరియు కెప్టెన్ని మరచిపోండి. అతను ఎలాంటి వ్యక్తి అని నన్ను ఆకట్టుకుంది. అతను నా పట్ల చూపిన గౌరవం మరియు జట్టు పట్ల అతనికి ఉన్న శ్రద్ధ మరియు నిబద్ధత. గొప్ప బ్యాటర్ మరియు గొప్ప కెప్టెన్ కాకుండా నేను వ్యక్తిని ఎక్కువగా గుర్తుంచుకుంటాను. కేవలం 1 నెల మాత్రమే కాకుండా 2 ఏళ్ల ప్రణాళిక మరియు కృషి ఫలితమే ఈ విజయమని ద్రవిడ్ ఉద్ఘాటించాడు. ఇది 2 ఏళ్ల ప్రయాణం. జట్టు నిర్మాణం. మేము కోరుకున్న ఆటగాళ్లు మరియు మేము కోరుకున్న బ్యాలెన్స్ సెప్టెంబర్ 2022లో ప్రారంభమైంది. 2022 ప్రపంచ కప్ మరియు గత సంవత్సరం ప్రపంచ కప్ ఫైనల్ ఓటమి కూడా దోహదపడింది. ఇది ఇలా అనిపిస్తుంది. 2 సంవత్సరాల ప్రయాణం. 1 నెల కాదు. బార్బడోస్లోని ఒక అందమైన మధ్యాహ్నం ఇక్కడ జరిగింది. ఈ విజయం ఇంకా చాలా మందికి ఆరంభం మాత్రమేనని ద్రవిడ్ ప్రస్తుత జట్టును ప్రశంసించాడు. ప్రస్తుత సమూహం అనూహ్యంగా ప్రతిభావంతులు, ఆత్మవిశ్వాసం మరియు నిబద్ధత కలిగి ఉంది. ఇది ప్రారంభం మాత్రమే అని నాకు నమ్మకం ఉంది. రాబోయే 4-5 ఏళ్లలో వారు మరెన్నో గెలుస్తారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. మేము పని చేస్తున్నామని మేము భావించిన క్షణం ఉంది. కష్టపడి బాగా ఆడుతున్నాను. కానీ దీని తర్వాత ఇంకా చాలామంది రేఖను దాటలేకపోయాను. ద్రవిడ్ నవంబర్ 2021లో జట్టును కైవసం చేసుకున్నాడు. అతని పదవీ కాలంలో భారత్ 14 ద్వైపాక్షిక T20I సిరీస్లలో 11 ODI సిరీస్లలో 8 మరియు 8 టెస్ట్ సిరీస్లలో 6 గెలుచుకుంది. వారు 4 ICC ప్రపంచ ఈవెంట్లలో 2 ఫైనల్స్ మరియు 2 సెమీ-ఫైనళ్లకు చేరుకున్నారు మరియు జూన్ 2023లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో ఫైనల్కు చేరుకున్నారు. అక్కడ వారు ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయారు. ప్రధాన ఫైనల్స్లో ఓడిపోయినప్పటికీ భారతదేశం 3 ఫార్మాట్లలో నం.1 జట్టుగా అవతరించింది మరియు ప్రస్తుతం పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో అగ్రస్థానంలో ఉంది మరియు టెస్ట్లలో నం.2గా ఉంది. ఆస్ట్రేలియా తర్వాత. నా వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.